రూపాంతరం అనే ఆత్మీయ కార్యక్రమానికి యేసుక్రీస్తు ప్రభు అతి శ్రేష్టమైన నామమున మీలో ప్రతి ఒక్కరికి స్వాగతం అండ్ శుభాలు. గలతీ పత్రిక 1వ అధ్యాయము 6వ వచనం నుండి 9వ వచనం వరకు గమనించండి. గలేషియన్స్ 1:6-9. క్రీస్తు కృపను బట్టి మిమ్మును పిలిచిన వానిని విడిచి భిన్నమైన సువార్త తట్టుకు మీరింత త్వరగా తిరిగిపోవట చూడగా నాకు ఆశ్చర్యమగుచున్నది. అది మరి ఒక సువార్త కాదు గాని క్రీస్తు సువార్తను చెరుపగోరి మిమ్మును కలవరపరచువారు కొందరున్నారు. మేము మీకు ప్రకటించిన సువార్తగాక మరి ఒక సువార్తను మేమైనను పరలోకము నుండి వచ్చిన ఒక దూత అయినను మీకు ప్రకటించిన ఎడ్ల అతడు శాపగ్రస్తుడవును గాక. మేము ఇది వరకు చెప్పిన ప్రకారం ఇప్పుడును మరలా చెప్పుచున్నాం, మీరు అంగీకరించిన సువార్త గాక మరి ఒకటి ఎవడైనను మీకు ప్రకటించిన ఎడ్ల వాడు శాపగ్రస్తుడవును గాక. ప్రార్థనలో ఏకీభవించండి. పరిశుద్ధుడు అయిన మా దేవా, మా తండ్రి, మీకు కృతజ్ఞతలు. మీ సత్యవాక్యాన్ని బట్టి మమ్మల్ని మీరు సంధించి మాకు సత్యాన్ని నేర్పించి నిజ స్వాతంత్రంలోనికి నడిపించుటకు ఇష్టపడినందుకు మీ కృతజ్ఞతలు. ఆ సత్య సువార్త ఎంతో గొప్ప సామర్థ్యము కలిగి అనేకులను రక్షించి అనేకులను రూపాంతరపరచుటకు గత 2000 సంవత్సరాలుగా ఉపయోగపడింది కనుక ఇక ముందుకు కూడా మీ రాకడ వరకు ఉపయోగపడుతుంది కనుక మీకు స్తోత్రాలు. ఈరోజు కూడా మీరే వాక్యం ద్వారా అందరినీ సంధించండి, సర్వసత్యంలోనికి నడిపించండి, స్వాతంత్ర్యాన్ని అనుగ్రహించమని యేసు ప్రభు శ్రేష్టమైన నామమును అడిగి ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమెన్. అపోస్తలుడైన పౌలు గలతీ సంఘానికి పత్రిక రాశాడు. ఆ పత్రిక ప్రారంభం 1వ అధ్యాయంలో 6 నుండి 9 వరకు మనము చదివిన వచనాలు. ఇవి గంభీరమైన వచనాలు. నేను కేవలం ఒక వచనం మాత్రమే క్లుప్తంగా ఈరోజు మీతో పంచుకుంటాను. 6వ వచనాన్ని మీరు గమనిస్తే, క్రీస్తు కృపను బట్టి మిమ్మును పిలిచిన వానిని విడిచి భిన్నమైన సువార్త తట్టుకు మీరింత త్వరగా తిరిగిపోవుట చూడగా నాకు ఆశ్చర్యమగుచున్నది అని పౌలు రాశాడు. అండ్ ఈరోజు మన యొక్క టైటిల్ ఏంటంటే డిఫెక్టింగ్ అంశము, తెలుగులో ఫిరాయింపు. అపోస్తలుడైనటువంటి పౌలు ఈ 6, 7, 8, 9 వచనాల్లో తన హృదయ ఆవేదనను అండ్ ఆయన ఎలా నిర్ఘాంతపోయాడో, ఎలా కంగుదిన్నాడో అండ్ ఎంత వేదన బాధ ఆయన అనుభవించాడో దాని గురించి మాట్లాడుతున్నాడు. గలతీ క్రైస్తవులు యేసుక్రీస్తు యొక్క సువార్త వినట ద్వారా ఆయన యందు విశ్వాసం ఉంచి ఆయనను వెంబడించుటకు బయలుదేరినటువంటి క్రైస్తవులు, ఆయన శిష్యురాలుగా ఉండదలిచినటువంటి వారు, ఒక నిర్ణయాన్ని చేసినటువంటి వారు, క్రైస్తవ సంఘముగా సమకూర్చబడినటువంటి వారు. కానీ కొంతకాలం తర్వాత వారిలో ఎవరు ఊహించినటువంటి పెద్ద మార్పు వచ్చేసింది. ఆ మార్పు ఏంటో, అది ఎంతగా అపోస్తలుడైనటువంటి పౌలును ఆశ్చర్యపరిచిందో దాని గురించి ఆయన ఇక్కడ మాట్లాడుతున్నాడు. సో ఈ గలతీయులు యేసుక్రీస్తు యొక్క సువార్తను అనుభవపూర్వకంగా తెలుసుకుని ఆయన ద్వారా వారికి ఉన్నటువంటి ప్రతి కాడి నుండి వారు నిజముగా విడుదల చేయబడి సత్య సువార్త ఇచ్చే స్వాతంత్రంలోనికి ప్రవేశపెట్టబడ్డారు. కొంత సమయం ఆయనలో వారు బాగానే ఉన్నారు, కానీ మరలా వారు వెనక్కి తిరగబోయారు. అంటే వారు ఏ యూదా మత కట్టుబాట్లలో నుండి బయటికి వచ్చారో లేక బయటికి తేబడ్డారో తిరిగి ఆ కట్టుబాట్లలోనికే, జీవము లేనటువంటి ఒక వ్యవస్థలో బానిసలుగా మారడానికి వారు వెనక్కి తిరిగారు. మరి యేసుప్రభు వారికి ఇచ్చినటువంటి స్వాతంత్రం గురించి కానీ, దేవుడితో వారికి ఉన్నటువంటి అన్యోన్య సంబంధం గురించి కానీ, దేవుడి యొక్క సత్య ప్రత్యక్షత ద్వారా వారికి ఇవ్వబడినటువంటి మునుపు లేని ఇప్పుడు మాత్రమే అనుగ్రహింపబడినటువంటి సామర్థ్యం గురించి కానీ వారు ఆలోచించట్లేదు. వారు కేవలం ఆ వెనకున్నటువంటి పరిస్థితుల్లోనికి తమను తాము తీసుకుపోదలిచారు. అండ్ ఇది ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితి. సో దీన్ని పౌలు విన్నప్పుడు, ఆయన తెలుసుకున్నప్పుడు ఆయన ఆశ్చర్యపోయాడు. అదే పదము మనకి ఇంకో చోట కూడా బైబిల్లో వాడబడింది. మార్కు సువార్త 6వ అధ్యాయం 5వ వచనంలో ఇట్లా ఉంటుంది, అందువలన కొద్దిమంది రోగుల మీద చేతులుంచి వారిని స్వస్థపరచుట తప్ప మరి ఏ అద్భుతమును ఆయన అక్కడ చేయజాలకపోయెను. ఆయన వారి అవిశ్వాసమునకు ఆశ్చర్యపడెను. ఆయన అంటే యేసుక్రీస్తు. సో ఆయన వారిలో ఉన్నటువంటి అవిశ్వాసానికి ఆశ్చర్యపడ్డాడు. ఆయన చేయలేని కార్యం ఏదీ లేదు. ఆయన దగ్గరికి వారు వచ్చారు, కానీ వారు విశ్వాసంతో రాలేదు, అవిశ్వాసంతో వచ్చారు కనుక ఆయన వారికి
అనుకున్న కార్యములను చేయలేకపోయాడు. ఆ రోజు ఈ రోజు కూడా ప్రజలు యేసుప్రభు నందు ఉంచాల్సినటువంటి విశ్వాసాన్ని ఉంచినప్పుడు వారు చాలా చాలా నష్టపోతారు. అండ్ అది దేవుడికి ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది. సో ఒకప్పుడు ప్రభు ఆశ్చర్యపోయాడు, ఇప్పుడు అపోస్తలులైనటువంటి పౌలు ఆశ్చర్యపోతున్నాడు. అండ్ గ్రీక్లో థౌమాట్జో అనేటువంటి పదం అది. దానికి 2 అర్థాలు ఉన్నాయి. ఒకటి, ఏదైనా చాలా గొప్ప అంశం జరిగినప్పుడు, మంచి జరిగినప్పుడు చాలా అసాధారణమైన రీతిలో దాన్ని చూసి మనిషి మురిసిపోవడం, ఎనలేనంత ఆనందం అంటాం కదా అది. లేకపోతే ఏదైనా జరగకూడనిది జరిగితే, విషాదకరమైనది జరిగితే, దైవ వ్యతిరేకమైనది జరిగితే చాలా ఎక్కువ స్థాయిలో డిస్టర్బ్ అయిపోవడం, అంటే మనస్తాపం చెందడం. మనస్సు కాక వికలం అయిపోయింది అంటారు చూడండి, వికారం అయిపోయింది, విరిగినంత పని అని అంటారు, అట్లా అయిపోవడం అన్నమాట. సో దీన్ని ఇంకో రకంగా చెప్పాలంటే మన భారతీయులకి, లేకపోతే ముఖ్యంగా మన తెలుగు వాళ్ళకి, లేకపోతే బ్రిటిష్ వాళ్ళు దీన్ని ఎట్లా అంటారంటే, ఇది ఒక స్లాంగ్ వర్డ్, గాబ్ స్మాకింగ్ అంటారు. గాబ్ అనేది నోరు, స్మాకింగ్ అంటే నోటి మీద కొట్టడం. మనలో కూడా కొన్నిసార్లు కొన్ని విషయాలు విన్నప్పుడు, లేకపోతే చూసినప్పుడు, లేకపోతే చదివినప్పుడు అవ్వు అంటాం చూడండి, మన నోరు అంతా తెచ్చి అవ్వు అని కొట్టుకుంటాం చూడండి, అదనమాట ఈ పదానికి లిటరల్ మీనింగ్. సో పౌలు అవ్వ అన్నట్టు గలతీలను చూసి, ఏం చేశారు మీరు, అంత తొందరలో ఇట్లా అయిపోయారేంటి మీరు. సో ఒకవైపు ఆయనకి బాధ, ఒకవైపు ఆయనకి షాకు, ఒకవైపు ఆయనకి కోపం, అన్నీ కూడా వారి మీద కలగడం అనేది దాంట్లో మనం చూస్తాం. పౌలే రోమీలకు రాసినప్పుడు 8వ అధ్యాయం 35 నుండి 39 వరకు ఈ శ్రేష్టమైన సత్యాల్ని రాశాడు. క్రీస్తు ప్రేమ నుండి మనలను ఎడబాపు వాడెవడు? శ్రమ అయినను, బాధ అయినను, హింస అయినను, కరువైనను, వస్త్రహీనత అయినను, ఉపద్రవమైనను, ఖడ్గమైనను మనలను ఎడబాపునా? ఇందును గూర్చి రాయబడినదేమనగా, నిన్ను బట్టి దినమెల్లా మేము వధింపబడిన వారము, వధకు సిద్ధమైన గొర్రెలమని మేము ఎంచబడిన వారం. అయినను మనలను ప్రేమించిన వాని ద్వారా మనము వీటన్నిటిలో అత్యధిక విజయం పొందుచున్నాం. మరణమైనను, జీవమైనను, దేవదూతలైనను, ప్రధానులైనను, ఉన్నవి అయినను, రాబోవునవి అయినను, అధికారులైనను, ఎత్తైనను, లోతైనను, సృష్టింపబడిన మరి ఏదైనను మన ప్రభు అయిన క్రీస్తు యేసు నందలి దేవుని ప్రేమ నుండి మనలను ఎడబాప నేరవని రూఢిగా నమ్ముచున్నాను. సో ప్రతి పదము చాలా భావగర్భితమైనది. ఆ యొక్క ప్యాసేజ్ అంతా కూడా గంభీరమైనటువంటిది. సో మనల్ని ఏది ఎడబాప నేరదు అని అంత స్పష్టంగా చెప్పిన తర్వాత ఇప్పుడు ఆయన ఎందుకు ఆశ్చర్యపోతున్నాడంటే, ఏదో వచ్చి ఎడబాపడం కాదు, మీరే ఆయన్ని విడిచి తిరుగుతున్నారు, ఎంత త్వరగా వెనక్కి తిరిగిపోతున్నారేంటి. సో మనుషులు దేవుణ్ణి విడిచి, దేవుడికి వీపు చూపి తిరిగి వెళ్ళిపోతారు, లేకపోతే సంఘాన్ని విడిచి తిరిగి వెళ్ళిపోతారు, విశ్వాసాన్ని విడిచి తిరిగి వెళ్ళిపోతారు. సో ఈ యొక్క గలతీ క్రైస్తవులకు ఉన్నటువంటి సమస్య ఏంటంటే, వీరు భిన్నమైన సువార్త తట్టుకు తిరిగి క్రీస్తు కృపను విడిచిపెట్టి, క్రీస్తుని విడిచిపెట్టి అటువైపు తిరిగిపోయారు. సో వీళ్ళు చాలా అపరిపక్వత కలిగినటువంటి వారు, ఇమ్మెచ్యూర్ అనమాట. అపరిపక్వత లేకపోతే ఎక్కువ ఎదుగుదల లేనటువంటి, అవివేకంతో ఉన్నటువంటి వారు. మోషే ధర్మశాస్త్రాన్ని విడిచి యేసుక్రీస్తు కృప దగ్గరికి వచ్చారు, అనేక రకాలుగా దీవించబడ్డారు. కానీ ఇప్పుడు మరలా యేసుక్రీస్తు కృపను, క్రీస్తుని విడిచిపెట్టి మోషే ధర్మశాస్త్రం వైపు పోతున్నారు. సో ముందేమో సున్నతి ద్వారా మనకి రక్షణ అన్నది విడిచిపెట్టారు, కానీ ఇప్పుడు యేసుని నమ్ముకుంటే సరిపోదు, యేసుతో పాటు సున్నతి కూడా కావాలి రక్షణ పొందడానికి అని వెనక్కి తిరిగిపోతున్నారు. సో చాలామంది రక్షించబడినటువంటి క్రైస్తవుల్ని కూడా మనం చూస్తే వారు యేసుక్రీస్తుతో సరిపెట్టుకోరు, క్రైస్ట్ ఈజ్ ఎనఫ్ అని అనుకోరు, అంటే క్రీస్తే చాలు అనుకోరు. క్రీస్తుతో పాటు ఇది ఉండాలి, క్రీస్తుతో పాటు అది ఉండాలి, క్రీస్తుతో పాటు అన్నీ ఉండాలి అనేటువంటి బైబిల్కి వ్యతిరేకమైన, దైవ హేయమైన, అంటే దేవుడు దేన్నైతే అబామినేషన్, హేయమైందని అంటాడో అట్లాంటి విషయాలను కూడా వారి యొక్క విశ్వాసంలో జోడించుకోవడానికి, దాని ద్వారా వారు ఏదో దేవుడి మేలు పొందడానికి ప్రయత్నం చేస్తారు. మార్టిన్ లూథర్ గొప్ప రిఫార్మర్, ఆయన గురించి సంఘ చరిత్ర మనకి తెలుసు. కాకపోతే ఆయన ఫికల్ క్రిస్టియన్స్ అనేవారు, అంటే చంచల మనస్కులైన క్రైస్తవులు, నిలబడలేని, నిరసించి పడిపోయేటువంటి క్రైస్తవులు, నమ్మిన దానికి తమను తాము అప్పగించుకోలేని క్రైస్తవులు అనేవాడు. ఆయన పుస్తకాల్లో ఆయన ఇట్లా రాసేవాడు, నేను చనిపోయిన తర్వాత
దేవుడు నా ద్వారా ఏ ఆరోగ్యకరమైనటువంటి బోధన అయితే ప్రపంచానికి ఇచ్చాడో, జస్టిఫికేషన్ బై ఫెయిత్ అంటే విశ్వాసము ద్వారా నీతిమంతులుగా తీర్చబడుట, అది లూథర్ ద్వారా దేవుడు మనకిచ్చినటువంటి ఆరోగ్యకరమైన సత్యబోధ. సో నేను మరణించిన తర్వాత ఆ సత్యబోధను మనుషులు విడిచిపెడతారేమో, విసర్జిస్తారేమో అని నాకు భయం వేస్తుందని చాలాసార్లు పుస్తకాలు రాసేవాడు. అండ్ అట్లాగే జర్మనీలో జరిగింది కూడా. ఆయన మరణించగానే చాలామంది ఏ రోమన్ క్యాథలిక్ మతము నుండి, ఏ రోమన్ క్యాథలిక్ బైబిల్ వ్యతిరేక ఆచారాల నుండి బయటకు వచ్చి యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచి నీతిమంతులుగా తీర్చబడ్డారో వారిలో కొందరు తిరిగి అదే రోమన్ క్యాథలిక్ మతపు రొచ్చులోనికి పోయారు, అదే అపవిత్రమైనటువంటి ఆచారాల్లోనికి పోయారు. సో ఇదేం కొత్త కాదు. పౌలు గలతీలకు రాసినప్పుడు, లేకపోతే తర్వాత ఇతర సంఘ పితరులు రాసినప్పుడు, లేకపోతే ఈ యొక్క మార్టిన్ లూథర్ రాసినప్పుడు అట్లాగే అయిపోయారు. సో ఒకప్పుడు పోపును విడిచిపెట్టి యేసు దగ్గరికి వచ్చారు, ఇప్పుడు యేసును విడిచిపెట్టి మళ్ళీ పోపు కావాలని పోపు దగ్గరికి పోయారు వీరు. సో అట్లాంటి పరిస్థితి అన్నమాట. సో గ్రీక్లో డెసర్టింగ్ లేకపోతే డిఫెక్టింగ్ అనేది గ్రీక్లో మెటాథిథేమి. దాని అర్థం ఏంటంటే టు చేంజ్ సైడ్స్. ఈ వర్గంలో ఉన్నవాడు దీన్ని విడిచి ఈ వర్గంలోనికి వచ్చేయడం. ఈ రెండు వర్గాలు శత్రు వర్గాలు అయి ఉండొచ్చు, ఇద్దరు వ్యతిరేక వర్గాలు అయి ఉండొచ్చు, వ్యతిరేక గుంపులు అయి ఉండొచ్చు, కానీ ఇప్పటిదాకా దీంట్లో ఉండి దీన్ని వ్యతిరేకించాడు. కానీ ఇప్పుడు సడన్గా ఎవరికి చెప్పకుండా అందరికీ షాక్ ఇచ్చి దీంట్లోకి దూకాడు. సో దీన్నే మనము డిఫెక్టింగ్ని తెలుగులో మనకు బాగా అలవాటు ఉన్నది ఏంటంటే ఫిరాయింపు అంటాం, పార్టీ ఫిరాయింపు అంటాం. లేకపోతే సైన్యంలో బాగా యుద్ధం జరుగుతున్నప్పుడు అవతల ఉన్నటువంటి సైనికాధికారి యువతలు ఉన్న వాళ్ళకి ఒక అవకాశం ఇస్తుంటాడు అప్పుడప్పుడు, మీరు మా వైపు వచ్చేస్తే మిమ్మల్ని చంపం, లేకపోతే మీరు ఎట్లాగో మా చేతుల్లో చస్తారంటే వారు వారి దేశాన్ని, వారి రాజుని, వారి ప్రజల్ని ఎవరి కోసమైతే వారు పోరాడి ప్రాణాలు అర్పించాలో వారిని అందరినీ వదిలేసి అటు నుండి ఇటు జంప్ అయిపోతారు. సో సైన్యంలో ఫిరాయింపు ఉంటుంది, రాజకీయ పార్టీల్లో ఫిరాయింపులు ఉంటాయి, మతాల్లో ఫిరాయింపులు ఉంటాయి, అండ్ వ్యాపారాల్లో ఫిరాయింపులు ఉంటాయి, క్రీడల్లో ఫిరాయింపులు ఉంటాయి, ప్రతి చోట ఫిరాయింపులు ఉంటాయి, కుటుంబాల్లో కూడా ఫిరాయింపులు ఉంటాయి. ఇప్పుడు దాకా నీ వైపు ఉన్నోళ్ళు నిన్ను వదిలేసి అవతల వైపు వెళ్ళిపోవడం. అండ్ ఇప్పుడే ఈ వారమే మన దేశమంతా కూడా ఒక వార్త వైరల్ అవుతోంది. ఇండియా గఠబంధన్లో ఉన్నటువంటి, ఇండియా కూటమిలో ఉన్నటువంటి నితీష్ కుమార్ అనే బీహార్ సీఎం సడన్గా వారందరికీ షాక్ ఇచ్చి రాజీనామా చేసి ఆ పార్టీని వదిలేసి మరలా ఎవరినైతే చచ్చినా కూడా బీజేపీతో నేను చేరను అని చెప్పాడో వారితోనే చేరిపోయాడు, ఎన్డీఏలోకి వచ్చాడు, మరలా వారితో కలిసి గవర్నమెంట్ని ఫామ్ చేసి మరలా ఆయన ముఖ్యమంత్రి అయ్యాడు. దీన్నే పార్టీ ఫిరాయింపు అంటారు. ఈనాడులో అయితే నేను ఎడిటోరియల్ యొక్క టైటిల్ని కూడా చూసి నవ్వుకున్నాను, ఆయారామ్ గయారామ్ ఫాల్తూరామ్ అని. సో ఇట్లాంటి వాళ్ళని వచ్చి పోయి అలవాటు ఉండేటువంటి వారు, దేనికి తమను అప్పగించుకోకుండా, నాణ్యత లేకుండా, నాశరకంగా నీతి లేని బతికేవారిని ఫాల్తూరామ్ అంటారు. ఫాల్తూ అంటే పనికి మాలిన అని అర్థం. సో ఆయన్ని ముందు నుండే పల్టూరామ్ అనేవారు. పల్టూరామ్ అంటే పల్టీలు కొడుతూనే ఉంటాడు, ఒక్క చోట స్థిరంగా ఉండడు. ఇక్కడ ఉంటాడు కొంతసేపు, మళ్ళీ అక్కడికి పోతాడు, అక్కడ ఉంటాడు కొంతసేపు, ఇక్కడికి పోతాడు. సో ఈజ్ ఆల్వేజ్ ఎ జంపర్ అనమాట, గ్రూప్ జంపర్ అనమాట. ఈ గుంపు ఆ గుంపు, ఈ గుంపు ఆ గుంపు, ఈ విశ్వాసం ఆ విశ్వాసం. అదే ప్రకారం వీరు మరి యేసు ప్రభువును విడిచిపెట్టి భిన్నమైన సువార్త వైపు, లేకపోతే పాత నిబంధన ధర్మశాస్త్రానికి సంబంధించినటువంటి అంశం వైపు తిరిగిపోయారు. స్టాయిక్లు అండ్ ఎపిక్యూరియన్లు అని రెండు వర్గాలు ఉంటాయి. స్టాయిక్లు అంటే వైరాగ్యం కలిగి సుఖదుఖాలకు అతీతంగా బతికేటువంటి బైరాగులు. వీళ్ళు మామూలుగా ఏ సంతోషం వద్దు, ఏ దుఃఖం వద్దు అనుకుంటారు. వీళ్ళకి ఏం ఉండదు జీవితం, వీళ్ళ జీవితం అంతా చప్పగా ఉంటుంది. కానీ ఎపిక్యూరియన్స్ అంటే సుఖభోగులు, వీరికి ప్రతి విధమైనటువంటి సుఖమే కావాలి, దుఃఖం వద్దు. సో ఒక డియోనిసియస్ అనేటువంటి స్టాయిక్, ప్రముఖ స్టాయిక్ సడన్గా అందరూ ఆశ్చర్యపోయేటట్టు ఎపిక్యూరియన్ వైపు జంప్ చేశాడు. అంటే నేను బైరాగిని, నాకు సుఖం వద్దు దుఃఖం వద్దు రెండింటికి అతీతంగా అన్నవాడు సడన్గా వచ్చి నాకు సుఖమే కావాలి దుఃఖం వద్దు అన్నట్టు ఎప్పుడైతే ప్రపంచానికి చూపించాడో వాళ్ళందరూ ఏమన్నారంటే టర్న్ కోట్ అన్నారు. అంటే పార్టీని ఫిరాయించి పార్టీని మార్చినోడా, ట్రైటర్, మోసగాడా, నయవంచకుడా. సో ఇది ప్రపంచంలో ఉంది. అదే ప్రకారము ఈ గలతీ క్రైస్తవులు ఏం చేస్తున్నారు, గ్రేస్ నుండి లీగలిజం వైపుకి ఫిరాయింపు మొదలుపెట్టేశారు. దాన్ని ఆయన పసిగట్టి వారిని తప్పుపడుతున్నాడు.
ఇస్కరియోతు యూదానే మీరు చూడండి, 3.5 సంవత్సరాలు యేసుక్రీస్తు ప్రభుతో తిరిగాడు. నీవే నా రాజువు, నీవే నా ప్రభుడవు, నీవే నా బోధకుడవు, నీవే నాకు రాజ్యాన్ని తెచ్చిపెట్టు వాడవు అనుకుంటూ తిరిగాడు. కానీ ఆ తర్వాత యేసు ఆయన కోరుకున్నట్టు ఏది చెయ్యడు, చేయబోవట్లేదని ఎప్పుడైతే అర్థం చేసుకున్నాడో వెంటనే యేసును 30 వెండి నాణ్యాలకు అమ్ముకున్నాడు. సో యేసు ప్రభు ఏ పరిసయ్యులకు, సద్దుకైలకు, శాస్త్రులకు, ప్రధాన యాజకులకు వ్యతిరేకంగా బోధిస్తూ వేషధారులారా, అందులారా, సర్పసంతానమా అని గద్దిస్తూ సున్నంగొట్టిన సమాధులారా అంటుంటే ఇస్కరియోతు యూదా యేసు వెనకాలే ఉన్నాడు, యేసుతో ఒత్తాసు పలికాడు. కానీ ఇప్పుడు చూడండి, వారి వైపు వెళ్ళిపోయి ఈయన అప్పగిచ్చేసాడు. వారు ఈయన ప్రాణాలు తీయడానికి ఆయన కారకుడైపోయాడు. సో ఇట్లాగే మన కాలంలో కూడా చాలామంది క్రైస్తవులు రకరకాల కారణాల చేత డిఫెక్ట్ అవుతారు, అంటే ఫిరాయింపులు మొదలు పెడతారు. కొందరు లోక సంబంధమైనటువంటి సుఖభోగాల కొరకు, కొందరు లోక సంబంధమైనటువంటి స్థానాల కొరకు, కొందరు లోక సంబంధమైన సంపదల కొరకు, కొంతమంది మరో అంశము కొరకు దేవుణ్ణి విడిచి తిరిగిపోతారనమాట. ఫిరాయింపు అనేది వారు చేసేస్తారు. సో ఈ డెజర్టింగ్ కూడా ఆయన ఏమంటాడు, టర్నింగ్ సో క్విక్లీ అవే అంటాడు. ఇంత త్వరగా, తెలుగులో కూడా మీరింత త్వరగా తిరిగిపోవుట అంటే ఇంత తొందరగా అయిపోయారే. అరే నిన్నగాక మొన్న వచ్చావు, నిన్నగాక మొన్న దేవుడిని తెలుసుకున్నావు, నిన్నగాక మొన్న సంఘానికి నేను ఇక కట్టుబడి ఉంటాను, సమర్పించుకుని ఉంటాను, దేవుడికే నేను లోబడతానని చెప్పి అప్పుడే తిరిగిపోతావా? అప్పుడే నీ మాట మీద నువ్వు నిలబడవా? అప్పుడే నువ్వు ఇంత పనికి మాలిన ఫాల్తూరామ్గా బయటపడతావా అన్నట్టుగా పౌలు మీరు ఆశ్చర్యపోవాల్సి వస్తుంది. సో వీరు వివేచన లేనటువంటి వారు, వీరు వాక్యానికి తమను అప్పగించుకున్నటువంటి వారు, వీరు నిజముగా నిలకడలేనటువంటి వారు. 2వ తెస్సలోనిక 2వ అధ్యాయం 2వ వచనంలో తెస్సలోనిక సంఘానికి ఆయన రాసినప్పుడు వారికి ఒక విషయమై ఇట్లాంటి హెచ్చరికే ఇస్తాడు. మీరు చూస్తే 2 Thessalonians 2:2లో మీరు త్వరపడి చంచల మనస్కులు కాకుండా వలననియు బెదరకుండా వలననియు మన ప్రభు అయిన యేసుక్రీస్తు రాకడను బట్టి మనము ఆయన యొద్ద కూడుకొనుటను బట్టి మిమ్మల్ని వేడుకొనుచున్నాం. సో ప్రభుదినం ఎప్పుడు వస్తుంది అన్న దాని గురించి ఆయన మాట్లాడుతున్నప్పుడు వారితో చెప్తున్నాడు, మీరు త్వరపడి చంచల మనస్కులు కావద్దు, బెదిరిపోవద్దు. సో వీరు త్వరపడి చంచల మనస్కులు అయిపోయారు. అండ్ దేన్నైతే నమ్మారో దాన్ని నట్టేట వదిలేసి వెనక్కి తిరిగి వెళ్ళిపోయారు. సో వీరు ఏ దేవుడైతే వీరిని బహుగా ప్రేమించి వీరి రక్షణ కొరకు కార్యమును చేశాడో ఆయన్ని విడిచిపెట్టేశారు, నమ్మకంగా లేరు. ఏ ప్రభు అయిన యేసుక్రీస్తు అయితే వీరిని ప్రేమించి ప్రాణాలు అర్పించాడో ఆయన్ని విడిచిపెట్టేశారు, ఆయనకి నమ్మకంగా లేరు. ఏ పరిశుద్ధాత్మ అయితే వీరిని ప్రేరేపించి ప్రభు పాదాల దగ్గరికి తీసుకుని వచ్చి పాపం ఒప్పుకోజేసి రక్షణకు కారకుడయ్యాడో ఆ పరిశుద్ధాత్మను వీరు విసర్జించేశారు. వీరికి నిజంగా ప్రభు పట్ల ప్రేమ, సమర్పణ అనేవి మనకి ఇక్కడ కనబడవు. సో అట్లాగే మనకి మరి ఎన్నో తప్పుడు కారణాల చేత యేసుప్రభు దగ్గరికి వచ్చి వెంటనే పోయేవారు, సంఘానికి వచ్చి వెంటనే పోయేవారు, లౌకికమైన భౌతికపరమైన కారణాల చేత వెళ్ళిపోయేవారు, లేకపోతే ఇక దుష్టమైనటువంటి కారణాల చేత వెళ్ళిపోయేవారు కూడా మనకి నిరంతరం కనబడుతూనే ఉంటారు. హెబ్రీ పత్రిక 3:14లో పాపము వలన కలుగు భ్రమ చేత మీలో ఎవడును కఠినపరచబడకుండానట్లు నేడు అనబడు సమయం ఉండగానే ప్రతిదినమును ఒకనికి ఒకడు బుద్ధి చెప్పుకొనుడి అని అందుకనే దేవుడు రాశాడు. సో ఒక విశ్వాసి ఇంకో విశ్వాసిని ఎప్పుడు చెక్ చేస్తూ ఉంటే, చెక్స్ అండ్ బ్యాలెన్సెస్లో పెట్టి చెక్ చేసి బుద్ధి చెప్పి బలపరిచి ప్రభులోనే స్థిరంగా ఉండేటట్టు చేసుకోవడం చాలా మంచిది. కానీ అది కూడా ఇప్పుడు చాలామంది చేయట్లేదు, అండ్ కొందరు చేద్దామన్నా ఇతరులు చేయనివ్వరు. ప్రకటన గ్రంథం 2:10లో ఇదిగో మీరు శోధింపబడినట్లు అపవాది మీలో కొందరిని చెరలో వేయింపబోచున్నాడు, 10 దినములు శ్రమ కలుగును, మరణం వరకు నమ్మకముగా ఉండుము, నేను నీకు జీవ కిరీటం ఇచ్చేదను. సో ప్రభు ఏమంటున్నాడు, పరిస్థితులు ఎట్లా ఉన్నా తారుమారైనా ఏమైనా కూడా మీరు పార్టీని ఫిరాయింపు చేయకూడదు, దేవుడిని విడిచి ఫిరాయింపుదారులుగా మారకూడదు, డిఫెక్టర్స్ అవ్వకూడదు. మీరు మరణం వరకు నమ్మకంగా ఉండాలి, అప్పుడు నేను మీకు జీవ కిరీటాన్ని ఇస్తాను. ఓ పాస్టర్ ఓ ప్రముఖుడి ఇంటికి పిలువబడితే వెళ్ళాడు. ఎందుకంటే ప్రముఖుడు మరణ పడక మీద ఉన్నాడు. ఆయన ప్రపంచ ప్రాముఖ్యత గడించిన వ్యక్తి. ఆయన ఒక కళాకారుడు, లక్షల మంది ఎదుట ప్రదర్శనలు చేశాడు, అన్ని దేశాలు తిరిగాడు, సుఖభోగాలు అనుభవించాడు, కోట్ల రూపాయలు సంపాదించాడు. ఇప్పుడు చావు బతుకుల మధ్యలో ఉన్నాడు. సో కుటుంబం పాస్టర్ గారిని పిలిపించారు ప్రార్థనకి. పాస్టర్ గారు పోయి ఆయన పక్కన కూర్చొని చూసి ఆయన గురించి వారిని కొన్ని మాట్లాడి తెలుసుకున్నప్పుడు ఆయన లేచాడు, మేల్కొన్నాడు.
సో ఆయన చాలా దీనంగా చూస్తున్నాడు, కంట్లో నీళ్లు తిరుగుతున్నాయి, అంటే ఇక నేను చచ్చిపోబోతున్నాను, నేను నరకానికి పోతానేమో అన్న భయం ఉంది. సో పాస్టర్ అప్పుడు ఆయన అడిగాడు, ఇప్పటిదాకా మీరు దేవుణ్ణి నమ్మంది ఎందుకో తెలుసా మీకు? ఎందుకంటే మీరు మిమ్మల్ని నమ్ముకున్నారు, మీ ధనాన్ని నమ్ముకున్నారు, మీకున్నటువంటి పేరు ప్రతిష్టను నమ్ముకున్నారు, మీ వెనక ఉన్నటువంటి మిలియన్స్ అండ్ మిలియన్స్ ఆఫ్ ఫాలోవర్స్ని, ఫ్యాన్స్ని నమ్ముకున్నారు. మీకు ప్రపంచంలో ఏ మూల ఏదున్నా మీరు చిటికేస్తే వచ్చి పడేది తెచ్చిపెట్టేవారు, కనుక మీకు దేవుడు అవసరం లేదనుకున్నారు. మరి ఇప్పుడే అవన్నీ సహాయానికి రావట్లేదా అంటే పెదవి విరిచాడు ఆయన. ఏవి సహాయపడవు, ఇవేవి కూడా నాకు ఇప్పుడు పాపం క్షమించబడ్డ మనిషినని, నేను చనిపోతే ప్రభు సన్నిధికి వెళ్తానని, నేడు ఆయనతో కూడా నేను పరదేశంలో ఉంటానన్న నిరీక్షణ, విశ్వాసం బొత్తిగా ఇవ్వట్లేదు. కనుక నాకు సహాయము చేయండి. సో యేసుక్రీస్తు సువార్త చెప్పి ఆయన్ని పాప క్షమాపణ వైపు నడిపించి, ఆయన పాపం ఒప్పుకొని విడిచిపెట్టి యేసు వైపు విశ్వాసం ఉంచి ఆయన్ని హత్తుకుని చనిపోయాడు, రక్షించబడ్డాడు. అది మన జీవితానికి నిజమైనటువంటి శాశ్వతమైనటువంటి మేలు చేసే పని. యేసు తప్ప మనకి ఇంకేమీ అక్కర్లేదు. యేసు ఉంటే మనకి ఇంకేది అవసరమే లేదు. యేసు లేకుండా ఎన్నున్నా కూడా అంతా దండగే. కనుక ఈ సత్యం గలతీయులు తెలుసుకోవడానికి పౌలు ద్వారా దేవుడు వారిని సంధించాడు, గద్దించాడు, మందలించాడు, దారిలో పెట్టాడు. అట్లాగే మనకు కూడా దేవుడి వాక్యం వస్తుంది కనుక మనం కూడా అలాగే ఈ రోజున మనల్ని మనం సరి చేసుకుందాం. ఒకవేళ మీరు ఇంకా ప్రభు అయిన యేసుక్రీస్తునందు మాత్రమే విశ్వాసం ఉంచి పాపం ఒప్పుకొని విడిచిపెట్టి క్షమించబడి యేసు రక్తంలో కడగబడి శుద్ధి చేయబడకపోతే ఇదే మంచి సమయం. అట్లా మీరు చేయబడి రక్షించబడండి, దేవుడి బిడ్డలు అవ్వండి, నిత్యరాజ్యానికి వారసులు అవ్వండి. లేకపోతే నరక పంచుల్లో నిలబడి ఉన్నారు. ఎప్పుడు జారిపోతారో మీకు తెలియదు, ఎవరికీ తెలియదు. ప్రార్థనలో ఏకీభవించండి. ప్రేమగల మా తండ్రి, మీ వాక్యమును బట్టి మీ కృతజ్ఞతలు, మీ యొక్క ప్రేమను బట్టి, మీ హెచ్చరికను బట్టి, మీ యొక్క సంరక్షణను బట్టి, భద్రతను బట్టి, యేసుక్రీస్తునందు మాకు ఇచ్చిన ప్రతి ఆధిక్యతను బట్టి మీ కృతజ్ఞతలు. వాక్యం విన్న ప్రతి ఒక్కరు రక్షణ పొందినట్లు, రక్షణ పొందిన ప్రతి ఒక్కరూ నిన్ను విడిచి తిరగకుండా, పార్టీ ఫిరాయింపు చేయకుండా, నిత్యము నీ యందు నిలుకడగా ఉండి నిన్నే సంపూర్ణముగా నమ్ముకుని పూర్ణ సమర్పణతో వెంబడించి ఘనపరచినట్లు, దీవించబడినట్లు సహాయం చేయమని యేసుప్రభు అతి శ్రేష్టమైన నామమును అడిగి ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క కృప, తండ్రి అయిన దేవుని ప్రేమ, పరిశుద్ధాత్మ అన్యోన్య నిత్య సహవాసం, ఆయన యందు నమ్మకముగా నిలిచి నీతితో నిష్టగా బ్రతుకు ప్రతి ఒక్కరికి ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలం తోడై ఉండునుగాక. ఆమేన్.